ఊటీ నేను వచ్చేది ఫస్ట్ టైం నేను ఊటీకి వచ్చేది. ఘాట్ సెక్షన్ ఎంటర్ అయినాం. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంతా వ్యూ చూసుకుంటే తర్వాత చాలా బాగుంటుంది. మొత్తం టీ ఎస్టేట్. సో మనకు చాపత్త తయారయ్యేది దీంతో కాదబ్బా అవి. అటు చూడండి నాన్న. నమస్కార, గుడ్ మార్నింగ్, వణక్కం. సో కొన్ని తమిళ పదాలు అయితే నేర్చుకున్నా. సో ఈరోజు మన డే వచ్చేసి 4th డే కన్యాకుమారి ఇట్లా. సో నిన్న బాగా లేట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం లేట్ అయింది, 8 అయింది. సో ఫ్రెష్ అయితే అయిపోయినాం. జస్ట్ ఏం లేదు, లగేజ్ ప్యాక్ చేసుకొని బట్టలు వేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఊటీకి పోదాం. ఊటీకి పోయే దారిని ఒక లొకేషన్ ఉన్నది, ఆ లొకేషన్ కూడా చూసుకొని అక్కడ నుంచి ఇంకో దగ్గర లొకేషన్స్ ఉన్నాయని చూసుకొని మనం డైరెక్ట్ పోదాం. ఓకేనా? ఇంకా ఊటీకి పోలే వెదర్ అండి. ఊటీ వెదర్ ఉన్నది ఇక్కడ. అంత చలి ఏం లేదు ఇక్కడ, నార్మల్ చలి కూడా అసలు ఏం లేదు, ఉడకపోతుంది. రైడింగ్ జాకెట్ వేసుకుంటే మనం స్టార్ట్ పండ్రా. లగేజ్ పెట్టేసుకున్నామా, ప్యాక్ అయిపోయింది లగేజ్. చలో లెట్స్ గో గాయ్స్. ఆహా చూడండి, ఒక మబ్బులు చూడండి. అరే ఎగరేస్తా, ఒకటి డ్రోన్ వేద్దాం. క్రేజీ ఉన్నది వ్యూ. రైట్ స్టార్టింగ్ ఇంత మంచి వ్యూ కనబడితే ఎవరా వద్దనేది. ఎంజాయ్ ది డ్రోన్ షాట్ గైస్. క్రేజీ వచ్చింది కదా డ్రోన్ షాట్. అసలు ఇట్లా బయట ఓడలకెళ్ళి బయటికి రాగానే అది కనిపించింది. ఎంజాయ్ చేసిన అనుకుంటాను నేను డ్రోన్ షాట్ చూసి. ఐ ఫిస్ట్ లిటరల్గా ఐ ఫిస్ట్. ఇట్లా బయటికి రాగానే కనిపించింది. అది చూడండి, అది కూడా. ఆహా, అది చూడండి, ఇంకా పొగలనే ఉన్నది, బయటికి కూడా వెళ్ళలేదు ఇంకా. మన టైం వచ్చేసి 9:17. ఊటీ పోలే, అప్పుడే ఊటీ వైపు కనిపిస్తానేమో. ముందు చిన్న కార్ సెక్షన్ ఉన్నది, చిన్నగా ఏం లేదు, అది కూడా పెద్దగానే ఉన్నది. ఇంకో ఇది నాకు తెలిసి టాయ్ ట్రైన్ ట్రాక్ అనుకుంటా. ఊటీలో మనకి టాయ్ ట్రైన్ ఉంటుంది ఎక్కడ మనకు మాతేరాలు ఉన్నట్టు. మనం ఇప్పుడు పోయిన ఊరు నుంచి కూడా ఉన్నది టాయ్ ట్రైన్, కాకపోతే టికెట్స్ లేవు. హోటల్స్ ఎక్కువ ఉన్నాయి కాస్ట్. ఎంతకన్నా 2000 నాన్ ఏసీ, 2000 ఏసీ 2000, నాన్ ఏసీ 1700, 1800. ఇంకా 200 పెడితే ఏసీ అవుతుంది. కాకపోతే మనం ఏసీ వాడడం అంతంత పెట్టి ఏసీ రూమ్ తీసుకొని వేస్ట్ కదా. సో మనది 15 days రైడ్ కాబట్టి బడ్జెట్ సరిపోయేటట్టు వాడుకోవాలి మనం. ఉన్నాయిగా పైసలు అని చెప్పి ఎగిరే పైసలు ఎగిరే పైసలు అంటే దూలు తీరిపోతుంది మనకి. ఊటీ నేను వచ్చేది ఫస్ట్ టైం నేను ఊటీకి వచ్చేది. చెప్పినా కదా నేను పోదాం అనుకున్నా, కానీ ఫస్ట్ నైట్లు పెళ్ళైన తర్వాత వద్దాం అనుకున్నాను నేను. కానీ నేనేమో మన విఎంబి బ్రోతో వస్తాను. ఘోరం అసలు ఇది. వెదర్ కూల్ ఉన్నది, కాకపోతే హ్యూమిడిటీ ఎక్కువ, అంటే వేడి ఎక్కువ ఉన్నది. మొత్తం తడిసిపోయింది లోపల నాది. చలి పెడతామో అని వాళ్ళ పొద్దున స్నానం కూడా చేయలే. మమ్మీ ఏమన్నా చలి పెడతాను మమ్మీ, ఇక ఊటీలో చలి పెడతాదని స్నానం చేయకుండా వచ్చిన. మయ్య సాగు కొడతాడు నన్ను స్నానం చేయలే అంటే. స్నానం చేసినా స్నానం చేయలే అంటాడు మా డాడీ. అట్లుంటుంది మనతోటి.
స్నానం చేయాలంటే రోజు ఏదబ్బా, ఎప్పుడో 2-3 రోజులు ఒకసారి చేయాలి. ఆహాహా చూడరు, క్రేజీ కదా. ఎట్లా పోవాలి బండి బండి తీసే క్యాప్లో పోయింది వాడు. బైకర్స్కి ఏమైనా వెళ్ళిపోవచ్చు. బైకర్స్ ఓన్లీ కార్స్ ఇంకా బస్సెస్కి ఏమో తీసుకుంటారు లేకపోతే చెక్ చేస్తారు కావచ్చు. ఘాట్ సెక్షన్ ఎంటర్ అయినాం. నిన్నటి నుంచి ఘాట్లో ఎక్కి పిచ్చిరెత్తాను మనకి. కానీ నిన్న ఘాట్ మాత్రం ఘోరంగా ఎంజాయ్ చేసినాం కదా లిటరల్గా. ఈ అబ్బా కనిపించలేదు సడన్గా, బండి మొత్తం కదిలిపోయింది తెలుసా. ఈ లిరిక్స్ నర్రి బిస్తరి ముందేసాట, పస్తులు పెట్టిర్రట, తిప్పి వస్తాం ముందు తిరిగి ఈగని చేసినామాట. చా 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 ఏం డబల్ మీనింగ్ పాట రా నాయన ఇది. అగో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది డ్రోన్ షాట్ రైట్. అమ్మతోడు వచ్చి కరెక్ట్ చింకుమంత మా తలకి మీద పడ్డది. ఇప్పుడు కొంచెం చలి వణికే అంత చలి ఏం లేదు కానీ చలి అయితే వస్తాను. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. ఎలిఫెంట్ క్రాస్ అయితే అటు ఇక్కడ క్రాసింగ్ జోన్ కరెక్ట్, కానీ యాడ్ నుంచి యాడికి క్రాస్ అయితే ఊటీ అడవి. దీనిపైన హిల్ స్టేషన్ చేసేసినారు. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. అబ్బా ఒక ఎన్ని కనిపిస్తే బాగుండబ్బా. నాది ఇంకొక డ్రీమ్ రైడ్ ఉన్నది, ముసనిగుడియో ఉంటుంది కేరళలో, కర్ణాటక అనుకుంటా. దాని మీద రోడ్ మీద నుంచి అనిమల్స్ పోతూ ఉంటాయి. అదొక రైడ్ కొట్టాలి బండి మీద, క్రేజీ ఉంటుంది కదా. మనం పోతాంటే మన చుట్టుపక్కల మొత్తం జంతువులు కనబడుతూ అంటే క్రేజీ రైడింగ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇది వింటర్ కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది, ఫుల్ జనాలు ఉన్నట్టున్నారు. పైన రూమ్స్ దొరుకుతాయో పెట్రోల్ పంపుల్లో రోడ్ మీద వంటకాలు దొరుకుతుందో అది తెలియదు. చూడండి వాటర్ ఫాల్స్ వేర్ ఆర్ యూ గోయింగ్? చూసిర్రా ఇట్లాంటి ప్లేసులు మన దగ్గర ఉండే ఒకప్పుడు. మనం ఏం చేస్తాం, కుడిపినాం వాటిని. ఇప్పుడు ఆ ప్లేసెస్ని వెతుక్కుంటా మనం తిరుగుతున్నాం. బ్రిడ్జ్ కూడా చిన్న బ్రిడ్జ్, నీ అమ్మ బరువు అయితే కదా అది, ఎంత ఐరనో ఎంత స్టీలో కానీ. ఎప్పుడు కొంచెం సూర్యుడు కనబడతాడు. టైం ఎంత తెలుసా, 10:01 ఎగ్జాక్ట్ 10:01 అవుతుంది. ఇంకా వెదర్ కూడా ఎట్లున్నదో. ఇది క్లీనింగ్గా మీకు చెట్లు గిట్లు ఏం కనిపించవు మధ్యలో. ఎంత మంచిగా ఉందండి. అరే అమ్మ తోడు తాత తోడు నాన్న తోడు. వాట్ ఈస్ దిస్ రే?
చూడండి వ్యూ చూడండి. క్రేజీ ఉన్నది కదా వ్యూ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేరా నాయన. అసలు నేను ఊటీ అంటే ఫ్లాట్ రోడ్ ఆడికి పోతాం అట్లా అనుకున్నాను నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాతకి స్టోరీ మొత్తం అలాగున్నది. ఇంకా చూడండి బస్సెస్ ఎట్లా తిప్పుతారు, ఇట్లా తిప్పాలి బస్సు. దగ్గర నుంచి చెప్తే ఎక్కడ తాకుతుంది గీసుకుంటుంది. ఇది మన బండ్లుగా అవి బస్సులు. ఇంకా బస్సు దిగుతా అంటే బస్సు ఆగాల్సిందే, తప్పదు. ఆహా చూడండి వ్యూ. వాడు తమిళ్ ఏమంటారు తెలియదు స్వామి నాకు. చూడు వ్యూ చూడు స్వామి. అటు అక్కరే ఏందిరా ఇది, ఏడికి తీసుకొచ్చినావు బ్రో నన్ను? ఏడికి తీసుకొచ్చివే? ఈ వ్యూ చూసినాక మైండ్ బ్లాక్ అవుతున్నదే. రొంబ కష్టమా ఇరుక్కు, ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ ఉన్నది. 31 పిన్స్ ఉన్నాయట. ఇది అయితేనే లేదు. దగ్గర గంటన్నర అవుతుంది మేము స్టార్ట్ అయ్యి. టైం వచ్చేసి ఏమో 10:42 అవుతుంది. ఏందో ఏమో పోతేనే లేవు బండ్లు, మెల్లగా పోతాళ్ళు. తప్పదిగా పైకి పోవాలి. ఊటీకి పోయి ఊటీ చూసుకోవాలి అనుకున్నాం, కానీ ఆ కొండ మీదకి పోయేసరికి కొంచెం టైం అయ్యేటట్టున్నాం మనకి. కానీ పోతా అంటే దారిలో అబ్బాబ్బా సీనరీస్ కాదబ్బా అవి. లిఫ్ట్ బ్రో, థ్యాంక్ యూ. టీ పనిగా, టీ పని స్టార్ట్ పనిగా, టీ తాగి స్టార్ట్. అదే తాగుదాం బ్రో. వ్యూ చూసుకుంటే తాగితే చాలా బాగుంటుంది. ఓకే, టీ తాగి స్టార్ట్ పన్నింగ్. ఓకే, సో ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది మన డాల్ఫిన్ నోస్ ఫస్ట్ లొకేషన్ డాల్ఫిన్ నోస్కి పోయి, అంటే పోయే దారిలో ఉంది అది. అందుకు నేను చూసుకొని పోతాను. మళ్ళీ పైకి ఊటీకి పోయి మళ్ళీ కిందికి రావాలంటే అంత కాని పని. అందుకనే పోతాంటే పొన్నాసా పోరాడు అన్నమాట. ఏమున్నా పోతాంటేనే చూసుకొని పైకి పోయి చక్కగా కమ్మున రూమ్ తీసుకొని ఉండొచ్చు హాయిగా. ఆ చూడు లొకేషన్ చూసి అసలు అల్పనే ఎత్తలేదు. ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత బాగుంది లొకేషన్. ఆహా ఓహో చూడండి గాయ్స్, ఇక్కడ టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయంట. పోయే దారిలో కనిపిస్తాయట టీ ఎస్టేట్స్. పోదామా? చూడండి ఇత్త వెళ్ళి టాయ్ ట్రైన్ పోయే దారి. ఆహా క్రేజీ వ్యూ ఇది. కట్టేది పాక మొత్తం టీ ఎస్టేట్. సో మనకు చాపత తయారయ్యేది దీంతో. మధ్యలో ట్రీస్. బాబా క్రేజీ అసలు లొకేషన్. పోదామా? చూపినా అదే టాయ్ ట్రైన్. పోమా? సో మీరు టాయ్ ట్రైన్ ఎక్కితే టీ ఎస్టేట్లకి వెళ్ళి వస్తూ ఉంటారు. దాంట్లోకి మనకు టికెట్లు వెళ్ళా, టికెట్ దొరికితే బాగుండు. టాయ్ ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది అట, చాలామంది చెప్పారు. అమ్మ తోడు ఇంకా మంచి ఎక్కువ అవుతుంది లోపల పోతా అంటే కొద్ది.
వర్షం పడని అవసరం లేదు, వర్షం పడట్టే ఉండదు. అమ్మ తల్లి పెడుతుందిరా నాయన, గోరం తల్లి పెడుతుంది. లాస్ ఫాల్స్ అంట, లాస్ ఫాల్స్ ఇది కూడా లొకేషనా? ఇవి లాస్ ఫాల్స్. అమ్మ చూడు వరద చూడు, చూసారా ఎంత ప్రెజర్గా వస్తున్నాయి అవి. నార్మల్గా వస్తే బాగుంటుంది కానీ అంత బాగా తేడరా నాయన చూసేది. చూస్తాం కానీ దగ్గర పోలేదు. లాస్ట్ ఫాల్ ఒకటి చూసినాం మనం, టీ ఫ్యాక్టరీ ఇదంతా చూడండి. ఇంకోటి చాపత్త, అవి కూడా పైన కూడా చాపత్తాలు ఎక్కువ ఎదురా నాయన. కింద ఉన్నప్పుడు ఘోరం ఉడగా పోసింది, పైకి వచ్చినాక చలి పెడతాను. కింద ఇంకొక న్యాయం, పైన ఇంకొక న్యాయమా? అమ్మ నేచర్ కూడా ఆట ఆడుకుంటుంది, కింద పైన తేడా పెడుతుంది ఇది కూడా. ఇది కిడ్నాప్ వ్యాన్ ఉన్నట్టున్నారు కూడా, ఇద్దరు మరి ఇసుకుపోతారు పండుకున్నట్టున్నది. టీ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఫ్రెష్గా తయారయ్యే టీ పొడీస్ ఇవి. ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోతాం మా అమ్మ కోసం. మా అమ్మకి ఛాయ్ అంటే బాగా ఇష్టం. బండి పోయేది ఉంటే బాగుంటుంది. మనకి ఇక్కడ కాదు కానీ మున్నార్లో బండి పోవచ్చు అంట, పోతే నదిలో మరి మనం బ్రో చెప్పిండు పోతుందని. పోతాం. ఆహా అటు చూడండి నాన్న, లొకేషన్ చూడండి నాన్న ఎంత బాగుందో. బాబా 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 బాబా.